भारत माता की मातरम मातरम वंदे मातरम मातरम वंदे मातरम भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद जनता पार्टी भारतीय जनता पार्टी ఇవాళ ఇది 16వ జిల్లాలో మనం ఎవరి సారథ్యంలో వెళ్తున్నాం. మనందరికీ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రపంచంలో భారతదేశ జెండా రెపరెపలాడేటట్టు భారతీయుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి సగర్వంగా నిలబడేటట్టు విదేశాల్లోనే భారతీయులు కూడా మేము భారత సంతతికి సంతరించాము అని సగర్వంగా చెప్పుకునే విధంగా ఈ దేశాన్ని తయారు చేసిన మన నరేంద్ర మోడీ గారు మనందరికీ సారథ్యం వహిస్తున్నాడు. ఆయన నాయకత్వం మనందరికీ స్ఫూర్తి ప్రేరణ. కనుకనే ఆయన స్ఫూర్తి ప్రేరణ పొందే విధంగా ఏ విధంగా ఆయన కష్టపడి అంచెలంచెలుగా తన కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా ఇవాళ దేశ ప్రధానమంత్రి అయ్యాడో అదే విధంగా మనందరం కూడా కష్టపడాలి. ఆ విధంగా ఆయన స్ఫూర్తి మనలో రగాలి. అందుకే ఈ సారథ్యం నరేంద్ర మోడీ గారి సారథ్యం మనం గమనించాలి. నరేంద్ర మోడీ గారు ఆ స్థాయికి రావడానికి కారణం కార్యకర్తల గణం. అనేక వేల సంవత్సరాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి జనసంఘ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో అనేక మంది కార్యకర్తలు తన భుజాన భారతీయ జనతా పార్టీ జెండా వేసుకుని ఏదైతే కలయికి కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధానమంత్రి అవడం, తరువాత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడం కార్యకర్తల సారథ్యం కారణంగానే ఇవాళ మన పార్టీ ఆ స్థానానికి వచ్చింది. తప్పనిసరిగా కార్యకర్తల యొక్క స్థితి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి మరింత ముందుగా పార్టీని తీసుకెళ్ళడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యానంటే మీరే అధ్యక్షుడిగా అయ్యానని ఆనందపడి ఈరోజు ఆ విధంగా చదివి అందరూ కూడా నాకు కరచాలన చేసేవాళ్ళు, అభినందన చేసేవాళ్ళు, చొరవ కప్పేవాళ్ళు అందరూ కూడా అటువంటి ఆనందాన్ని నాకు కనిపించింది. ఆ విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా అధ్యక్షుడు అయ్యాలనుకునే అభిప్రాయంతో కొనసాగాలి. మనందరం కలిసి మన పార్టీని రాష్ట్రంలో ఆ విధంగా ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అందరూ కలిసిగా ప్రయత్నం చేయాలి. అందుకు మరొకసారి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు కేశేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ప్రాంతం శ్రీకాకుళంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలవదు అనుకున్న వాళ్ళ నోరు గురించి ఒక ప్రజానాయకుడు మన నడుకొండ ఈశ్వరరావు నుంచి